ఇప్పుడు ఏంది రెండు కళ్ళు అంటాడా? రెండు కళ్ళు సిద్ధాంతం అప్పుడు అంటే ఉన్న కళ్ళు పోయే కదా ఇక్కడ తెలంగాణలో కళ్ళు పోయే లేదు. అంటే కొంచెం కొంచెం విపులంగా ఇప్పుడు ఏం చివరిగా ఒక్క రెండు మాట. కళ్ళు సిద్ధాంతం రెండు కళ్ళు అన్నప్పుడు తెలంగాణలో కళ్ళు పోయే లేదు. పోయినాయి, ఇప్పుడు మళ్ళీ రెండు మరి కళ్ళు అంటే మళ్ళీ పోతాయి రెండు కళ్ళు కదా. సిద్ధాంతం అంటే ఆంధ్రప్రదేశ్ కన్ను కూడా పోయింది అనుకో. మరి ఇప్పుడు ఏ కన్ను ఎటువైపు మళ్ళీ చూపిస్తాడు? చెప్తున్నా, బీజేపీని ముంచుతాడా? తలుచుకుంటే ముంచడం కాదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఉం. ఆయన అధ్యక్షతన రామారావు దగ్గర నుంచి తీసుకున్నప్పుడు చంద్రబాబు గారు కాదని ఇంకోటి తెలుగుదేశం పార్టీని తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా? మా షిండేలటాడు ఇది ఈ అవకాశం రైట్ అయినప్పుడు అవకాశం ఉందా లేదా? కొంచెం కష్టమే కదా పాసిబిలిటీస్. ఏం అంత కష్టం ఏంటి? రామారావు గారి కన్నా కష్టమా? ఎన్టీ రామారావు గారి కన్నా కష్టమా? నేను అనుకోవడం ఏంటంటే ఆయన సరే 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 సైకిల్ ఆయన కూడా అప్పుడు కూడా సరే అనుకున్నాడు ఆయన. ఎవరు ఆయన కూడా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఆయన ఇదే షిండే సుదర్శన్ రెడ్డి అగ్ని పరీక్ష పెడతాడు, సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టినట్టు. తెల్ల బెల్లమా సినిమా అటు రెండు కళ్ళ సిద్ధాంతం అంటే ఒక కన్ను పోయింది అనుభవం.